ఆదిరెడ్డిని 2024లో ఫస్ట్ గెస్ట్గా మేము ముందు తీసుకొచ్చాం. ఇలాంటి స్టోరీస్ అని ఉంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర బాధ మా నాది ఒకటే కాదు, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. ఎందుకు సంపాదించట్లేదని మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరు నింపాలనుకుంటారా? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు పెళ్లి తాడు మా ఇంట్లో లేదు, నాకు లేదు. ప్లస్ అప్పుడు నేను అందరికి ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా లిటరల్గా మొత్తం ఫ్రీగా వదిలేయబట్టి నీకు ఒక టైం వస్తుంది బ్రో. ₹70,000 ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ. మా అక్క కూడా హోప్ వచ్చింది 70,000 సంపాదించాను. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ లో ఒక మంత్ 39 లక్షలు మీరు ఆల్రెడీ చూసుంటారు. అక్కడ దాకా వచ్చింది. నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు, కొంతమంది జెన్యూన్ గా చెప్తున్నాను. రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు. ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చెప్తారు. తప్పు ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు. అంటే ఒక రివ్యూవర్కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం, కౌశల్ కోసం 2K రన్ చేయడం, ఇదంతా ఏంటి? ఏముంది తప్పు? మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే కూడా నచ్చకుండా 2K వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, న్యూట్రల్ గా వీడియోస్ చేస్తే అయిపోయేది కదా. అది ట్రూ బ్రో. కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్ చేశాడు కదా. అని కారబ్దాల గురించి టాపిక్ చేస్తే ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాలే. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది దీని చెప్పండి బ్రో. చేవితే ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తుంది, అందరూ కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్ బయట కూర్చొని చేస్తుంది. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూస్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళే ఎందుకు సారీ చెప్పారు? యాంకర్ రవి అంటే భయపడ్డారు.